రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. విశ్వామిత్రునితో మిథిలకు ప్రయాణమైన రామలక్ష్మణులు శోణ నదీ తీరంలో విశ్రమించారు. విశ్వామిత్రుడు ఆ ప్రాంతం గురించి వారికి చెప్పసాగాడు. కుశుడు అనే మహానుభావుడు మా వంశానికి మూలపురుషుడు. ఆయన బ్రహ్మమానసపుత్రుడు, సత్యసంధుడు, ధర్మపాలన చేసేవాడు. ఆయన భార్య వైదర్భి. వారికి 4 కుమారులు: కుశాంబుడు, కుశనాభుడు, అధూర్థరజసుడు మరియు వసువు. వారు తండ్రి ఆదేశానుసారం 4 రాజ్యాలను నిర్మించుకున్నారు. కుశాంబుడు కౌశాంబిని, కుశనాభుడు మహోదయం అనే ప్రదేశాన్ని, అధూర్థరజసుడు ధర్మారణ్యాన్ని, వసువు గిరివ్రజం అనే ప్రదేశాన్ని పాలించారు. వసువు పాలిస్తున్న గిరివ్రజమే మగధ. మనమిప్పుడున్న ప్రదేశం అదే. మగధ చుట్టూ 5 పర్వతాలున్నాయి. ఈ 5 పర్వతాల మధ్య హారంలాగా శోణ నది ప్రవహిస్తూ ఇక్కడున్న నేలనంతా సస్యశ్యామలం చేస్తుంది. కౌశాంబిని పాలిస్తున్న కుశనాభుడి భార్య ఘృతాచి. వారికి 100 మంది కుమార్తెలు. వారు చక్కని రూప సౌందర్యం కలవారు. ఒకనాడు వారు ఉద్యానవనంలో విహరిస్తుంటే వాయుదేవుడు వారి వద్దకు వచ్చి తనను వివాహం చేసుకోవలసిందిగా కోరాడు. ఆ కన్యలు అందుకు తిరస్కరించి వాయుదేవుణ్ణి గేలి చేసి వారు తండ్రి చూపిన వరుడినే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. తనను తిరస్కరించినందుకు వాయుదేవుడు వారిని మరుగుజ్జులుగా చేశాడు. వారందరూ తండ్రి అయిన కుశనాభుని దగ్గరకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి ఏడవసాగారు. కుశనాభుడు వారి ధర్మనిష్టను పొగిడి వారిని సమాధానపరిచాడు. వారిని ఎవరికి కన్యాదానం చేయాలని మంత్రులతో కూడి ఆలోచించసాగాడు. చూళి అనే పేరుగల మహర్షి ఉండేవాడు. అతడు సదాచార సంపన్నుడు. బ్రహ్మ గురించి తపస్సు చేయసాగాడు. ఆ సమయంలో ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఆయనకు సేవ చేయసాగింది. ఆమె సేవలకు సంతోషించి చూళిముని ఆమెకు కావలసిన వరం కోరమని అన్నాడు. అందుకు ఆమె, ఓ మహాత్మా, నేను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను. ఇప్పటి వరకు ఎవరికీ భార్యను కాలేదు, ఇక ముందు కాను. మీ తపశ్శక్తితో నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అని ప్రార్థించింది. చూళి మహర్షి తన మానసపుత్రుని సోమదకు ఇచ్చాడు. ఆయనే బ్రహ్మదత్తుడు. కుశనాభుడు మరుగుజ్జులైన తన 100 మంది కన్యలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహం చేశాడు. ఆయన పాణిగ్రహణం చేయగానే వారందరూ మునుపటిలాగా రూపవతులయ్యారు. కన్యాదానం చేసిన తరువాత కుశనాభుడు పుత్రుని పొందాలనే కోరికతో తన భార్య అయిన ఘృతాచితో పుత్రకామేష్టి చేశాడు. అందుకు ఫలితంగా గాది అనే ధర్మాత్ముడైన పుత్రుడు జన్మించాడు. ఆ గాదిరాజు నా తండ్రి. కుశుని వంశంలో వచ్చినందుకు నా పేరు కౌశికుడు. నాకు సత్యవతి అనే అక్క ఉంది. ఆమె కౌశికి. మహాపతివ్రత అయిన ఆమె పతిసేవ బాగా చేయడం వల్ల పతిని అనుసరించి సశరీరంగా స్వర్గం చేరుకుంది. తరువాత ఆ పరమోదార కౌశికి అనే నదిగా మారి ప్రవహించసాగింది. కౌశికి హిమాలయాలలో ఉంటుంది. ఆమెపై వాత్సల్యంతో నేను అక్కడే ఉంటాను. లోకహితార్థం యజ్ఞం చేయడానికి సిద్ధాశ్రమం వచ్చాను. నీ వల్ల ఆ యజ్ఞం సంపూర్ణమైంది. నేనిప్పుడు మళ్ళీ హిమాలయాలకు వెళ్తాను అని అన్నాడు. అక్కడున్న మునులందరూ కౌశికుడైన విశ్వామిత్రుని, కౌశికి అయిన సత్యవతిని ప్రశంసించారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వైభవాన్ని తెలుసుకుని ఆశ్చర్యపడ్డారు. ఆ రాత్రంతా వారు అక్కడే నిద్రించారు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 32 నుండి 34వ సర్గ వరకు సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.